మరి ఓవరాల్ మరి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి నెక్స్ట్? చంద్రబాబు రావాలి. ఎందుకని చంద్రబాబు? అన్ని మళ్ళీ రాజధాని ఆగిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, అన్నీ కావాలంటే ఆయనే రావాలి. అంటే వేరే వాళ్ళు వస్తే చేయలేరా మరి? జగన్ కానీ పవన్ కానీ చేయలేరు. ఎందుకని చేయలేరు. ఇంకా నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బెస్ట్? చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు బాగా చేశాడు కదా, అన్ని బాగున్నాయి. ఈ రైతు రుణమాఫీలు ఇవన్నీ చేశాడు కదన్న. అందుకు అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చారు అనుకుంటున్నారు? కొద్ది వరకు పర్లేదు కదన్న, అనుభవం ఉంది బాగా. దానివల్ల మెజారిటీ ఏ పార్టీ వైపు ఉంది? చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తు, టీడీపీ. ఎక్కువగా అదే కదా, అన్ని చోట్ల అదే ఉంది, బాగా ఎక్కువగా ఇచ్చేశారు కాబట్టి ఉంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి ఇక్కడ వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ వస్తుందండి. ఎందుకని టీడీపీ? ఎందుకంటే గతంలో చేసే పనులు బాగున్నాయి, ఈరోజు కూడా అతను వస్తేనే కొన్ని పనులు సాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే తండ్రికి 9 కొడుకులు, తల్లిదండ్రులు ఉన్నంత వరకు అప్పు సప్పు చేసి పిల్లలందరూ చక్రంగా చేసుకెళ్తారు. ఇది తెలుసునే ప్రతి ఒక్క మానవుడికి, మానవురాళ్ళకి, అందరికీ కూడా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇది ఒకటే. రేపు నువ్వు తప్పు చేసావు అని నా తండ్రిని నేను పక్కన పెడితే, నా తండ్రి అంటే చంద్రబాబు నాయుడు, నేను పక్కన పెట్టి అదే జగనో లేకపోతే జనసేన వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చామనుకోండి, ఈ ఎక్కడ పనులు అక్కడ ఆగుతాయి. అది 100% గ్యారంటీ. మరి ఇక్కడ వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? మ్యాక్సిమం తెలుగుదేశం వస్తుందని అందరూ అంటున్నారండి. ఎందుకని తెలుగుదేశం? అంటే మహిళల పట్ల ఆయన చేసిన కార్యక్రమాలు బట్టి, వృద్ధుల పట్ల ఆయన చేసిన కార్యక్రమాలు బట్టి ఆయనే రావాలని మ్యాక్సిమం అందరూ అనుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైజాగ్ నార్త్లో గంటా శ్రీనివాసరావు వస్తారని అనుకుంటున్నాం, టీడీపీ తరఫున. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిఫలాలు బాగానే ఉన్నాయి. అందరికీ కూడా, ప్రజలందరూ కూడా చంద్రబాబు రావాలని అందరూ అనుకుంటుంటారు. మళ్ళీ అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే మన రాష్ట్రానికి ఏం చేయలేడని చెప్పేసి ప్రజల యొక్క అభిప్రాయం ఉంది. ఇప్పుడు వచ్చే ఈ ఎన్నికల్లో మరి ఇక్కడ విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ. ఎందుకని టీడీపీ మాకు ఉదిత్ తుఫాను వచ్చినప్పుడు బాగా సహకరించి ఇక్కడ బాగా పనులు చేస్తుంది. ఇప్పటి నుంచి కూడా మిగతా అక్కడ టీడీపీ నుంచి కూడా అన్నీ బాగున్నాయి. అందుకే టీడీపీకే ఓటేద్దామని డిసైడ్ అయ్యి. మరి ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు కొద్దిగా రూలింగ్ తెలుసు కాబట్టి అతనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎన్నికల్లో నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? ప్రజెంట్ అయితే మటుకు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడే రావాలి, కంటిన్యూ చేయడానికి ఇవన్నీ అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకనంటే ఇంతవరకు కూడా మనకి అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పనులన్నీ ఆగిపోకుండా కంటిన్యూ అవ్వాలి అని అంటే మట్టుకి ఆయనే రావాలని అనుకుంటున్నాను. గెలిస్తే మేలు. ఇప్పుడు జగన్ చంద్రబాబు? చంద్రబాబు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని చంద్రబాబు? అన్నీ గెలుస్తున్నాడు కదా, అన్నీ చేశాడు. డాక్రాయి పథకాలు అవన్నీ పెట్టి. అంటే మీ ఇంట్లో ఎవరికన్నా పింఛన్లు కానీ లేకపోతే ఏమన్నా? ఎవరికి లేదు, ఇంకా పెద్దవాళ్ళని. అంటే పసుపు కుంకుమ డబ్బులు ఎంతమందికి వస్తున్నాం మీ ఇంట్లో? మేము 10 మంది గ్రూప్ ఉన్నాము. నేను ఒక్కదాన్ని ఉంటాను మా ఇంట్లో. 10 మందికి ఇస్తారు. ఎంత ఇచ్చారు? 10,000 ఇచ్చారు. ఇంకోసారి రా. మరి ఆయనే రావాలనుకుంటున్నారు లేకపోతే మళ్ళీ వేరే జగన్ కానీ? చంద్రబాబు నాయుడే రావాలి. చెప్పండి, ఎవరు గెలవాలి? నాకు చంద్రబాబు నాయుడు వస్తుంది అయ్యోని. చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ముసలి వాళ్ళకి పెన్షన్ పెంచాడు, తర్వాత ఇల్లు కూడా వస్తాయని ఆశలో ఉంది. అందు గురించి ఆల్రెడీ చేసి ఉన్నాడు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే అయ్యని చూస్తున్నాం. మరి నెక్స్ట్ మనకి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ ముఖ్యమంత్రిగా వస్తే మనకి చంద్రబాబు నాయుడు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు. ఎందుకని చంద్రబాబు నాయుడు? చేసే కార్యక్రమాలు అన్నీ కొన్ని బాగున్నాయి కదండి, ఈ పెన్షన్స్ దీనివల్ల. అంటే ఏమన్నా డెవలప్మెంట్ చేసినట్టు అనిపిస్తుందా లేకపోతే ఇచ్చిన హామీలు ఎంత శాతం నెరవేర్చారు అనిపిస్తుంది? డెవలప్మెంట్ అంటే బాగానే చేశారు కదా, కాబట్టి నిలబెట్టి కొద్దిగా. మరి నెక్స్ట్ మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యమంత్రి అంటే బీజేపీ. మరి టోటల్గా మన ఆంధ్రలో అంటే ఇది లేదండి, టీడీపీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు. ఎందుకని? చంద్రబాబు నాయుడు వర్క్ మైండ్ అండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అతను. ఎందుకంటే అతను లాంటి అడ్మినిస్ట్రేషన్ మిగతా వాళ్ళు ఎవరు సాధ్యం కాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకని చంద్రబాబు నాయుడు? అభివృద్ధి చూసి. అంటే ఏమేమి చేశారు అభివృద్ధి 5 ఏళ్ళు? దేనికైనా సరే జిల్లా తగ్గట్టు అన్నీ సపోర్ట్ చేశారు. పసుపు కుంకుమ అందరికీ, మహిళ అందరికి ఇచ్చారు, డ్వాక్రా మహిళ అందరికి ఇచ్చారు.
మళ్ళీ వస్తే డెవలప్మెంట్ చేస్తాడు. మా చంద్రబాబేనండి, తప్పనిసరిగా మా అన్నయ్య రావాలి మళ్ళీ. మేము అలాగే కోరుకుంటున్నాం, మాకు 100 ఏళ్ళకి ఆయనే కావాలి. అదే మాకు ఆనందం, ఎందుకంటే ఆడపడుచులకి అన్ని రకాలుగా ఏంటి, మా పెద్దవాళ్ళకి ఏంటి అన్ని రకాలుగా చెప్పడంలో ఏంటి, సాయం చేయడంలో ఏంటి, అన్నిటికీ మా తోడబుట్టిన వాళ్ళలాగా ఆదుకుంటున్నాడండి. చంద్రబాబు నాయుడే కావాలి. మాకు చంద్రబాబు నాయుడు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వల్ల ఏమేమి ఉన్నాయి ఉపయోగాలు అంటే ఏమేమి? మాకు ఆయన పదవులకు వచ్చిన తర్వాత 2 ఇళ్ళు వచ్చాయి, మా 3 పెన్షన్లు వస్తున్నాయి. చాలా రేట్ అండి అది. ఇవాళ జగన్ వచ్చేదే ఇస్తాడు, 3000 పెన్షన్ ఇస్తాడంటే అది ఒకటి కళ. ఇది కళే, మాకు తెలుసు ఆ సంగతి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం ప్రకటించాడు 7 పేపర్లో, పార్టీ అధికారులకు వస్తే 3000 పెన్షన్ అన్నాడు. ఆయన చేస్తాడు కూడా అది పక్కా. అది చంద్రబాబు నాయుడు ఇవాళ దేవుడు. అది ఆ పార్టీ లక్ష్యం ఏంటంటే సైకిల్ గుర్తు, అది చంద్రబాబు నాయుడు గారిది. ఆయన ఎన్నో పథకాలు పెట్టాడు, ప్రజలకు అందరికీ ఉపకారం చేశాడు, అన్ని రకాలు చేశారు. ఈ వైఎస్ఆర్సీపీ ఒక్కరు సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ యువతల నుంచి ఫండ్స్ కానీ ఎవరైనా ఒక్కరు అడిగారా? ఏమైనా ఎందుకు వీళ్ళు కాగితాలు పెడుతున్నారు, ఎందుకు ఇవ్వద్దు, రేపు పొద్దున ఎప్పుడైనా వస్తే నా దగ్గర వస్తే నేను తెస్తే నేను పెంచుతాను, ఆడికి రాకూడదు, ఆ విధమైన ఆలోచన ఉండకూడదు. కావలిస్తే అందరికీ కూడా సర్దుబాటుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి వీళ్ళు అడగాలని. మనకి తెలంగాణ నుంచి కొన్ని కోట్లు రావాలా, కరెంటు మనం సప్లై చేసింది నా ఒక్కళ్ళేదని వస్తున్నాడు. ఈయనేం అడిగాడు ఒక్కనాడైనా? ఏం ఒక్కరోజైనా అడిగారు వీళ్ళు జగన్ కానీ ఎవరైనా? ఏం లేదు. అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ వాళ్ళు చేయాలా, ఇది చేస్తున్నాడు. ఇంకా ఇస్తే ఇంకా చేస్తాడు, ఇంకా అభివృద్ధి చేస్తాడు. బాగుంటుంది. నెక్స్ట్ మరి జగన్ చంద్రబాబు ఎవరికైతే మంచి చెయ్యాలి కానీ ఎవరైనా ఒకటే. అంటే ఎవరు మంచి చేస్తారనుకుంటున్నారు? నాకు తెలిసినట్టుగా మరి చంద్రబాబు అనుకుంటాను. ఎందుకని చంద్రబాబు? మా పెన్షన్లో ఇస్తున్నారు కదా, పెన్షన్లో ఇస్తున్నారు కదా అందుకని. ఎంత వస్తుంది మీకు పెన్షన్? ఇప్పుడు 3000 వస్తుంది. అంటే ఇది వరకు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు 2000 వచ్చేదండి, 1500 వచ్చేది, ఇప్పుడు 3000 ఇస్తాను. ఎన్నికల్లో మరి నార్త్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఐ థింక్ చంద్రబాబు అనుకుంటున్నాను. ఎందుకని చంద్రబాబు? ప్రజెంట్ పాలన దట్టి డెవలప్మెంట్స్ ఏమన్నా చేశారనిపిస్తుందా ఈ 5 సంవత్సరాలు? రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ సంథింగ్. అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.